ఈరోజు నా సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒక వారం నుంచి నాకు బాగా తల తిరగడం అంటే డిజీనెస్తో బాధపడ్డాను. అలా ఉండే స్కూల్కి వెళ్తూ ఇంకా తప్పనిసరిగా కార్ డ్రైవ్ చేసి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. సో ఉదయాన్నే లేస్తుంటే కళ్ళు బాగా తిరగడం, ఇంకా ఏదో ఫోర్స్గా నేను పడిపోతున్న ఫీలింగ్ ఉండేది. అలాగే మొన్న రాత్రి అయితే బాత్రూమ్కి వెళ్దామని లేచాను. లేచిన వెంటనే సడన్గా మంచం మీదే పడ్డాను. దేవుని కృపను బట్టి కింద అయితే పడలేదు. అదేవిధంగా ఇంకా ఉదయం లేవగానే తిరుగుతుంది, కానీ లేచిన కాసేపటికి మళ్ళీ నేను మామూలుగా అయిపోతున్నాను. కళ్ళేమో మసకలుగా అనిపించేది, సరిగా డ్రైవ్ చేస్తుంటే కనిపించేది కాదు. చెవులేమో మూసుకుపోయినట్టు, ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. సో ఇలాంటి పరిస్థితిలో నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దాము వద్దా అని ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని అనేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో వెళ్ళాలంటే ఇంకొక భయం, అక్కడ ఏమంటారో, ఏం జబ్బు ఉందంటారో, లేకపోతే సర్జరీ అంటారో అన్న ఒక భయం. ఈ విధంగా గడిచిన తర్వాత ఇంకా గూగుల్ సెర్చ్ చేస్తుంటే రకరకాల జబ్బులు చూపిస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని చూపిస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది. కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితిలో నేను మొన్న రాత్రి అయితే గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఏదైనా ఎక్సర్సైజ్ ఉందేమో చూద్దాము అని చూశాను. బోర్ల పడుకుంటే కొంచెం తగ్గుతుంది అని చూశాను. అలాగే ఇంకా సరే 2 తలగడలు పెట్టుకుని బోర్ల పడుకునే ముందు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, మరి నేనైతే ఈ వారం నుంచి డిజీనెస్తో బాధపడుతున్నాను, నా వల్ల కావట్లేదు, చాలా విసుగ్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయంగా ఉంది, ఇంకా మళ్ళీ సర్జరీ అంటే నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి నువ్వు పరమ వైద్యుడివి కదా, నువ్వు నన్ను స్వస్థపరచగలవు కదా నైనా. మీరు నన్ను శరీరాన్ని అమర్చారు, ప్రతి ఒక్క అవయవాల్ని మీరే అమర్చారు కనుక మీరు నన్ను స్వస్థపరచగలరు అని నేను నమ్ముతున్నాను. మీ చిత్తం అయితే నన్ను స్వస్థపరిచి నాకు మంచి ఆరోగ్యం దయచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఉదయాన్నే లేవకముందు నాకు సడన్గా మెలకువ వచ్చింది. ఏదో ఒక లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ నా యొక్క చెవుల్లో నుంచి ముక్కుల్లోకి వస్తున్నట్టు అనిపించింది. 2 సైడ్స్ నుంచి ఒక లిక్విడ్ కారుతున్నట్టు, బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంటే తర్వాత కొద్ది క్షణాల్లో నాకు బాగా తుమ్ములు వచ్చిన తర్వాత వాటరీగా ఉంది నోస్ అంతా. దాని తర్వాత ఇంకా అలా నిద్రపోయాను. తర్వాత లెగిసి ఇంకా టైం అయింది కదా అని లెగిసి చూస్తే అసలు నాకు కళ్ళు తిరగడం కానీ, మళ్ళీ మబ్బుగా అనిపించడం, లేదా చెవులు మామూలుగా వినపడడం ఇలా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నువ్వు నన్ను ఆపరేట్ చేసావు, నాకు సర్జరీ చేసావు అని చెప్పి నేను చాలా ఆనందపడ్డాను. అప్పటి నుంచి నాకు ఒక డిజీనెస్ కానీ, లేక కళ్ళు మసకలు కానీ, ఇంకా చెవులు బాగా వినపడటం అనేది ఉంది. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, మనం నమ్మితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని ఆయన స్వస్థపరుస్తాడు అని నేనే దీనికి సాక్ష్యం. కాబట్టి మీకు అందరికీ ఒక సాక్ష్యం చెప్పాలని ఆశించి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దేవుని నమ్ముకుంటే, విశ్వాసంతో ఆయన స్వస్థపరుస్తాడని నమ్మితే చాలు. ఆయన ఖచ్చితంగా మన డాక్టర్, పరమ వైద్యుడు కనుక ఆయన మనతో ఉండి అద్భుతాలు చేస్తాడు. దేవునికే మహిమ చేయను గాక. ఆమేన్.